హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో మనం సర్వర్లెస్ డేటా వర్క్ఫ్లోస్ అండ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాన్సెప్ట్స్ని చాలా కంపెనీస్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో యూజ్ చేస్తున్నారు టు బిల్డ్ స్కేలబుల్ ఫాస్ట్ సిస్టమ్స్. సో ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాస్ట్ వరకు చూడకపోతే బాగోదు కదా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఫుల్ లెంత్ అజూర్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు వాట్ ఈస్ సర్వర్లెస్? సర్వర్లెస్ అంటే నో సర్వర్ కాదు. ఇట్ మీన్స్ మీరు సర్వర్ని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. అజూర్ ఫంక్షన్స్, AWS లాంబ్డా, గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్ ఇవన్నీ సర్వర్లెస్ టెక్నాలజీస్. దీంట్లో కీ కాన్సెప్ట్స్ ఏంటంటే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు మేనేజ్, ఆటోమేటిక్ స్కేలింగ్, పే పర్ యూస్ మోడల్. సపోజ్ మీరు ఒక CSV డేటా ఫైల్ని అజూర్ బ్లాబ్ స్టోరేజ్లో అప్లోడ్ చేశారు. ఆటోమేటిక్గా ఫంక్షన్ ట్రిగర్ అయ్యి డేటాని క్లీన్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయాలంటే సర్వర్లెస్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. మరి ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఇది ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా వేరే యాక్షన్ ఫైర్ అవ్వడం. ఇవి లూజ్లీ కపుల్డ్ సిస్టమ్స్. ఎలా అంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు బెల్ సౌండ్ వచ్చింది కదా, దట్స్ అన్ ఈవెంట్. సిమిలర్గా అజూర్లో మీరు ఈ ఎగ్జాంపుల్ని చూడొచ్చు. ఫైల్ అప్లోడ్ అయిన వెంటనే ఈవెంట్ గ్రిడ్ ట్రిగర్ అవుతుంది. అజూర్ ఫంక్షన్స్ ప్రాసెస్ అయ్యి అజూర్ SQLలో రిజల్ట్ స్టోర్ అవుతుంది. ఇక్కడ అజూర్ ఫంక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ పర్టికులర్ కోడ్లో బ్లాబ్ ఫంక్షన్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటే బ్లాబ్ ఫైల్ని రీడ్ చేస్తుంది. బ్లాబ్ డాట్ రీడ్ అంటే ఫైల్ రీడ్ చేస్తుంది. డీకోడ్ ఆఫ్ UTF-8 అంటే టెక్స్ట్ ఫార్మెట్లో కన్వర్ట్ చేస్తుంది. స్ప్లిట్ ఆఫ్ /n అంటే లైన్స్ ని కౌంట్ చేయడం. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక అజూర్ బ్లాబ్ ట్రిగర్ ఫంక్షన్. బ్లాబ్ ఫైల్ అప్లోడ్ అయ్యాక ఫంక్షన్ ట్రిగర్ అవుతుంది. ఆ ఫైల్ ని రీడ్ చేసి ఆ ఫైల్లో ఎంత కంటెంట్ ఉంది, ఎంత సైజ్ ఉంది, ఎన్ని లైన్స్ ఉన్నాయో అనే విషయాల్ని లాక్ చేస్తుంది. నెక్స్ట్, హౌ టు చేంజ్ సర్వర్లెస్ ఫంక్షన్స్. మనం ఒక ఫంక్షన్ లో క్లీన్ చేసి ఇంకో ఫంక్షన్ లో స్టోర్ చేయొచ్చు. ఇది క్లీనింగ్ ఆఫ్ సర్వర్లెస్ ఫంక్షన్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఫంక్షన్ 1 క్లీన్ డేటా, ఫంక్షన్ 2 వ్యాలిడేట్ ది డేటా, ఫంక్షన్ 3 ఇన్సెట్ టు SQL DB, యూస్ డ్యూరబుల్ ఫంక్షన్స్ ఆర్ ఈవెంట్ గ్రిడ్ చైనింగ్. కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. కస్టమర్ ప్లేసెస్ ఏ ఆర్డర్, ఈవెంట్ రైజ్ అవుతుంది వెంటనే. అజూర్ ఫంక్షన్స్ ఆ ఆర్డర్ని వ్యాలిడేట్ చేస్తుంది. స్టాక్ని ఇన్వెంటరీ మైక్రో సర్వీస్ అప్డేట్ చేస్తుంది. నోటిఫికేషన్ సర్వీస్ SMS సెండ్ చేస్తుంది. ఈ టైప్ ఆర్కిటెక్చర్తో మనం ఫ్లిప్కార్ట్ ఆర్ జొమాటో లాంటి సిస్టమ్స్ని బిల్డ్ చేయొచ్చు. ఈ సర్వర్లెస్ ప్లస్ ఈవెంట్ డ్రివెన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాస్ట్ సేవింగ్, ఎప్పుడైతే అవసరమైతే అప్పుడే యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, నియర్ రియల్ టైం, హై స్కేలబుల్, ఆటో స్కేల్ ఉంటుంది. లూజ్ కంప్లింగ్, మెయింటైన్ చేసేటప్పుడు ఈజీ. దీనివల్ల ఛాలెంజెస్ ఏంటంటే కోల్డ్ స్టార్ట్ ప్రాబ్లం, డీబగ్గింగ్ చాలా కష్టంగా ఉంటుంది, వెండర్ లాకింగ్ లైక్ అజూర్ ఓన్లీ ఫీచర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, సర్వర్లెస్ అండ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ వల్ల మనం మోడర్న్ స్కేలబుల్ వర్క్ఫ్లోని బిల్డ్ చేయొచ్చు వితౌట్ వరింగ్ అబౌట్ సర్వర్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.